అది కార్యక్రమం సక్సెస్ అవుతుంది. అట్లా చేయకుండా ఏం చేశారు? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు? రిజెక్ట్ గారు ఏం ప్రస్తావన లేదు. ఏంటి అంటే యూత్ కు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు కదా. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే నీటిపారుదల ప్రాజెక్టులు దాదాపుగా 18 ప్రాజెక్టులు పూర్తిగా కేంద్ర నిధుల మీద పనిచేస్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిధుల్లో 4,000 కోట్లు మాత్రమే నీటిపారుదల రంగానికి కేటాయించారు. దీనివల్ల ప్రయోజనం కొంచెం వనకే అవకాశం ఉందంటున్నారా లేదంటే రాష్ట్ర ప్రయోజనాలు బడ్జెట్లో ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్రానికి నిర్ణయం జరిగిందండి. ఈరోజు ప్రాణహిత పోవలే సేవల ప్రయత్నం జాతీయ హోదా ప్రకటించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో పునర్విభజన చట్టంలో ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటించకుండా వాళ్ళ సొంతంగా అంటే ఇక్కడ పునర్విభజన చట్టంలో లేకుండా ఇప్పుడు మళ్ళీ సొంతంగా బీజేపీ పార్టీ తన ఎజెండాతో ముందుకు పోతుంది. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఇది ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేకుంటే చంద్రబాబు నాయుడు కూడా నిధులు చంద్రబాబు నాయుడు నమ్మకాలు ఎందుకంటే సంక్షేమ కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. ఆయన ఎప్పుడు కార్పొరేట్ స్టైల్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఆంధ్రప్రదేశ్ నిధులు తీసుకురావడానికి వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణలో అలాంటి ప్రయత్నం నేను కనిపించలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏం చేస్తారు? ఇది పత్రికా పఠికం పనికొస్తుంది. నేను ఇద్దరం కలిసి యుద్ధం చేద్దామని చేస్తుంది. పత్రికలకు బాగా హెడ్డింగ్స్ పెట్టడానికి పనికొస్తుంది తప్ప నేను కేసీఆర్ చేసే కార్యక్రమం కేసీఆర్ చేస్తూనే ఉండాలి.